మీ అందరికీ ధన్యవాదాలు. నేను మీకంటే చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకున్నాను. మా అమ్మ నాన్న నాకు బాధ్యతలు ఏమి అప్పచెప్పలేదు. చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. నేను చదువుకోలేకపోయాను. మీ అందరూ చదువుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ మీరు మెయిన్ ఏంటంటే ఫోన్ పట్టుకోకూడదు. రోడ్డు అంటే ఎవరు ఉన్నారో ఎవరు లేదన్నా ఎవరైనా పలకరించినా చెప్పి తీసి కొట్టాలి. మెయిన్ నాకు 2 పాపలు బాబు. నాకు 40 ఇయర్స్లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. 15 ఇయర్స్లో నాకు పాప పుట్టింది, కావ్యశ్రీ. తర్వాత తన వయసు నా ఏజ్ ఒకేలా కనిపిస్తుంది అందరికీ, అవునా? కానీ మా అమ్మ నాన్న లేకపోయినా నేను కష్టపడి బొంకులో పనిచేసుకుని నెలకు 16,000 సంపాదించుకుని 3 పిల్లలు పెంచుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ డాడీ బాధ్యత లేరు, ఎవరు ఒకలే ఉంటారు, నేనా అమ్మ. అయితే ఇంట్లో అయితే మేమిద్దరమే ప్రపంచం. అందుకని మీ మీద బోడన్ని ఆశలు పెట్టుకున్నాం. నాకంటూ బాధ్యతలు చెప్పేవాళ్ళు వెనకాల పెద్ద చిన్న ఎవరూ లేరు. నేనే తెలుసుకుని లోకాన్ని తెలుసుకుని నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను మీలా చదువుకోవాలి. నేను చదివింది కూడా 5th క్లాస్ వరకే చదివాను. మా అమ్మాయి వీళ్ళకి ఇద్దరికి కూడా వాళ్ళతో పాటు కూడా మీకు కూడా ఎందుకు చెప్తున్నా అంటే ముందు మీకు భవిష్యత్తు ముఖ్యం, చదువు కావాలి. నేను చదువుకోలేక పెట్రోల్ బంక్ అంతా పనిచేసుకుంటున్నాను. వాళ్ళు నేను ఏ టైం వస్తానో ఏ టైం వెళ్తానో అన్నది తెలియదు. అందుకని వాళ్ళకి కూడా మీతో పాటు అందరికీ మంచిగా ఉండాలని ఫోన్ కాదు మనకు మెయిన్ కావాల్సింది. సార్స్ కూడా మనందరికి సార్స్ కూడా తల్లిదండ్రులకు ఎంత గౌరవిస్తాం వాళ్ళకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి. అలా తగ్గించుకోవాలి, బాగా చదవాలి, వాళ్ళ పేరు నిలబెట్టాలి. అమ్మ నాన్న ఎంత ఆశ పెట్టుకున్నారు అన్నది మీకు తెలియాలి. నేను కావ్యశ్రీ మీద నాకు చేసుకున్న భర్త నా వెనకాల తోడు రాకపోయినా కానీ పాపను ఎందుకు చదివిస్తున్నానంటే నా చేరు వెనకాల ఉంటుందని. తను బాగా చదువుకుని మంచి జాబులు చేసుకుంటే మీ అందరూ ఎంత బాగుంటుందో తెలుసా? నాకంటే ఎక్కువ ఆనందించేవాళ్ళు చాలామంది ఉంటారు. సారస్ కూడా పేరెంట్స్ కూడా అందరికీ బాగుంటుంది. నేను చాలా కష్టపడ్డాను, ఇప్పుడు కూడా చాలా కష్టపడవలసి వచ్చింది నాకు. అందుకని మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆడుకున్న వయసు కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. నాకు ఆ వయసులో ఎవరు చెప్పలేదు కాబట్టి అమ్మ నాన్న దగ్గర పుట్టి పెరిగి వచ్చాను కాబట్టి నాకు తెలియలేదు. తెలియటం అంటే అమ్మ నాన్న చెప్పిందే చేశారు, నాకు నచ్చింది ఏదీ చేయలేదు. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి బయటికి పనికి వెళ్ళలేదు, ఎక్కువగా చదువుకోలేదు కదా, అందుకని బొంకులో పని చేయవలసి వచ్చింది. అదే మీలా చదువుకుంటే ఇంకా పెద్ద చదువుకుని శాస్త్రలాగా లెక్చరర్ అయ్యేదాన్ని. అంతదాకా నేను చేయలేదు కాబట్టి మీ అందరూ చదువుకుంటారని అల్లరి చేయకుండా బాగా సార్స్కి పేరు తెస్తారని అనుకుంటున్నాను. నా ధన్యవాదాలు.